వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా మనం ఏపీ హిస్టరీ క్లాస్ చూస్తున్నాం. ఆల్రెడీ పూర్వ చారిత్రక యుగం నుంచి తూర్పు చాళుక్య కంప్లీట్ చేసుకోవడం కొంతవరకు మిగిలింది, పెండింగ్ ఉంది. ఆ టాపిక్ సంబంధించి మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. పూర్వ చారిత్రక యుగం నుంచి ప్రాచీన పల్లవుల వరకు టాపిక్ వరకు ప్లస్ ఆ టాపిక్తో పాటు ఆంధ్రదేశానికి ఐరోపా రాక ఆంగ్లేయులు మరియు ఫ్రెంచ్ వారి యుద్ధాల టాపిక్ వరకు కేవలం 179 రూపీస్కి మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ 179 రూపీస్తో పాటుగా ఈ బ్రిటిష్ వారి యొక్క ఆంధ్ర ఆక్రమణ ప్లస్ 22 రూపీస్కి మీకు టోటల్గా 201 రూపీస్కి 201 రూపాయికి ఈ టోటల్ పూర్వ చారిత్రక యుగం నుంచి ప్రాచీన పల్లవుల వరకు అంతే. దాంతోపాటుగా ఆంధ్రదేశానికి ఐరోపా రాక ప్లస్ బ్రిటిష్ వారు ఆంధ్రదేశ ఆక్రమణ ఈ టాపిక్స్ మొత్తం టోటల్ టాపిక్స్ మొత్తం 201 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పీడిఎఫ్. ఓకే, దీంతో పాటు మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు ఇవ్వటం లేదు, టైం తక్కువగా ఉంది. నాకు కొంత హెల్త్ ఇష్యూస్తో క్లాసెస్ కూడా అందుకే స్టాప్ చేశాను. ఓకే, ఈ పీడిఎఫ్ మీకు కావాలి అంటే పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను చూడండి. 6300498822లో వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి. ఓకే, లెట్స్ క్లాస్ స్టార్ట్. బ్రిటిష్ వారు ఆంధ్రదేశ ఆక్రమణ ఏపీ హిస్టరీలో భాగంగా మోడర్న్లో టాపిక్. తూర్పు చాళుక్యుల పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. క్లాసెస్ మాత్రం అంతటి స్టాప్ చేశాను. తూర్పు చాళుక్యులు అయిపోయినట్టే మనకు గ్రూప్ 2 సిలబస్కి అనుగుణంగా స్టార్ట్ చేస్తాను. 1759 సంవత్సరంలో ఆనాటి హైదరాబాద్ నిజాం అయినటువంటి సలాబత్ జంగ్ బ్రిటిష్ వారికి రాసిచ్చినటువంటి ప్రాంతాలు మచిలీపట్నం, నిజాంపట్నం, కొండపల్లి మరియు వకూల్ మనార్ అనే ప్రాంతాలను ఆనాటి హైదరాబాద్ నిజాం అయినటువంటి సలాబత్ జంగ్ బ్రిటిష్ వారికి రాసి ఇవ్వడం జరిగింది. అయితే 1765లో మలి మొఘల్ లేదా కడపటి మొఘల్ చక్రవర్తి అంటే షా ఆలం II రెండవ షాలాం బ్రిటిష్ వారికి ఉత్తర సర్కారులను ఇవ్వాలని గోల్డెన్ ఫర్మానాను ప్రకటించాడు. ఈ ఫర్మాన్ అంటే ఏం లేదండి, ఒక గిఫ్ట్ బహుమతి లాగా అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, అయితే ఈ రెండవ శాలం ప్రకటించినటువంటి ఈ గోల్డెన్ ఫర్మాను స్వీకరించినటువంటి బ్రిటిష్ అధికారి రాబర్ట్ క్లైవ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అయితే ఈ రెండవ శాలం II ప్రకటించినటువంటి గోల్డెన్ ఫర్మాను తిరస్కరించిన హైదరాబాద్ నిజాం అలీ ఖాన్. స్వీకరించింది రాబర్ట్ క్లైవ్, బ్రిటిష్ అధికారి. తిరస్కరించిన హైదరాబాద్ నిజాం అలీ ఖాన్, రెండు కూడా ఇంపార్టెంట్ మనకి. అయితే బ్రిటిష్ వారు ఉత్తర సర్కారులో పేరుగాంచినటువంటి దువ్వాసి, ఆయన పేరు కాన్రేగులకు జోగి పంతులు, మధ్యవర్తిగా చెప్పవచ్చు. పంతులను మధ్యవర్తిగా నిజాం అలీ ఖాన్ వద్దకు పంపడం జరిగింది. బ్రిటిష్ వారు ఈ తిరస్కరించారు కదా ఈ గోల్డెన్ ఫర్మాను, అందుకు బ్రిటిష్ వారు ఉత్తర సర్కారులో పేరుగాంచిన దువ్వాసి పేరు కాన్రేగుల జోగి పంతులు, ఇతని పేరు చాలా ఇంపార్టెంట్ మనకి. మధ్యవర్తిగా నిజాం అలీ ఖాన్ వద్దకు పంపడం జరిగింది. నిజాం అలీ ఖాన్ కాన్రేగులకు జోగి పంతుల యొక్క మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకించడం జరిగింది. 1766 సంవత్సరంలో నిజాం అలీ ఖాన్ హైదరాబాద్ నుండి రాజమండ్రికి వెళ్ళు మార్గమధ్యంలో గొల్లపూడి రెజిమెంట్లోని తమ సైనికులు జీత బకాయిల కోసం తిరుగుబాటు చేసి నిజాం అలీ ఖాన్కి వ్యతిరేకించడం జరిగింది. అయితే నిజాం అలీ ఖాన్ గొల్లపూడి రెజిమెంట్లోని తమ సైనికులకు జీత బకాయిలు చెల్లించాలంటే 15 లక్షల రూపాయలు ఖర్చు అగును, కానీ తమ ఖజానా అంత ధనము లేదు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి దువ్వాసి పేరుగాంచి కాన్రేగుల జోగి పంతులు గొల్లపూడి రెజిమెంట్ చేరుకొని నిజాం అలీ ఖాన్కు 15 లక్షల రూపాయలతో పాటు 2 లక్షల రూపాయలు అదనంగా ఇప్పిస్తానని చెప్పడంతో నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వారికి ఉత్తర సర్కార్లను ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఇవి ఇంపార్టెంట్ మనకి. 1766 సంవత్సరంలో నిజాం అలీ ఖాన్ గుంటూరు ప్రాంతం మినహా మిగిలిన ఉత్తర సర్కార్లు వారిని పూర్తిగా బ్రిటిష్ వారికి ఇవ్వడం జరిగింది. గత ప్రీవియస్ ఎగ్జామ్లో గ్రూప్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది, ఏ ప్రాంతాలు మినహాయించి. ఇక్కడ నోట్ చూడండి, బ్రిటిష్ వారు ఉత్తర సర్కార్ల యొక్క ఆక్రమణ 1766 సంవత్సరంలో జరిగింది. ఇంపార్టెంట్ ఇది. గుంటూరు ప్రాంతాన్ని నిజాం అలీ ఖాన్ సోదరునైన బసాలత్ జంగ్ పరిపాలించేవాడు ఆ కాలం నాటికి. బసాలత్ జంగ్ యొక్క మరణాంతరం 6 సంవత్సరాల తర్వాత నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వారి నుండి 7 లక్షల రూపాయల లంచం పుచ్చుకొని
గుంటూరును బ్రిటిష్ వారికి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దీంతో 1788 సంవత్సరంలో నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వారికి గుంటూరును రాసి ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ ఇక్కడ మనకి నోట్. బ్రిటిష్ వారు గుంటూరు యొక్క ఆక్రమణ 1788 సంవత్సరంలో. నెక్స్ట్ 1792 సంవత్సరంలో జరిగిన మూడవ ఆంగ్లో మైసూరు యుద్ధం. ఈ మైసూరు యుద్ధం గురించి మీకు క్లారిటీ ఇవ్వట్లేదు, వాళ్ళు చదివినారు కాబట్టి. ఈ మూడో ఆంగ్లో మైసూరు యుద్ధం నందు టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారిచే ఓడించబడి తన రాజ్యంలో సగభాగాన్ని బ్రిటిష్ వారికి రాసి ఇవ్వడం జరిగింది. ఈ యుద్ధం ఎవరి మధ్య జరిగిందని చెప్పి మీకు తెలుసు, దాని గురించి నేను ఇక్కడ టైం వేస్ట్ మళ్ళీ మీకు చెప్పట్లేదు. ఈ మూడో ఆంగ్లో మైసూరు యుద్ధం నందు నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వారికి మద్దతునిచ్చినందుకు గాను బ్రిటిష్ వారి నుండి నిజాం అలీ ఖాన్ పొందిన ప్రాంతాలు కడప, కర్నూలు, అనంతపురం మరియు బళ్ళారి ప్రాంతాలు 1792 సంవత్సరంలో. అలానే 1798 సంవత్సరంలో లార్డ్ వెల్లసీ ప్రవేశపెట్టినటువంటి సైన్య సహకార ఒప్పందాన్ని ప్రవేశపెట్టారు. ఇంపార్టెంట్ ఇది 1798. లార్డ్ వెల్లసీ ప్రవేశపెట్టిన ఈ సైన్య సహకార ఒప్పందానికి ఒప్పుకున్న మొట్టమొదటి సంస్థానం హైదరాబాద్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. లార్డ్ వెల్లసీ ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒప్పందానికి ఒప్పుకున్న హైదరాబాద్ నిజాం అలీ ఖాన్. 1800 సంవత్సరంలో నిజాం అలీ ఖాన్ సైన్య సహకార ఒప్పందంలో భాగంగా బ్రిటిష్ వారికి దత్తత ఇచ్చిన ప్రాంతాలు కడప, కర్నూలు, అనంతపురం మరియు బళ్ళారి ప్రాంతాలు. ఓకే, నోట్ చూడండి. కడప, కర్నూలు, అనంతపురం మరియు బళ్ళారి ప్రాంతాలని దత్త మండలాలు అంటారు. సారీ, కానీ ఇక్కడ ప్రింటింగ్ మిస్ అయింది. 1800 సంవత్సరంలో నిజాం అలీ ఖాన్ ఈ సైన్య సహకార ఒప్పందంలో భాగంగా బ్రిటిష్ వారికి ఇచ్చిన ప్రాంతాలు కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి. ఇక్కడ దత్తత కాదని నేను కరెక్షన్ చేసి ఇస్తాను పీడిఎఫ్ మీకు. ఈ ప్రాంతాలనే దత్త మండలాలు అంటారు. ఇంపార్టెంట్. 1802 సంవత్సరంలో బ్రిటిష్ వారు నెల్లూరు, చిత్తూరును ఆక్రమించడం జరిగింది. నోట్ చూడండి. 1802 సంవత్సరంలో లార్డ్ వెల్లసీ దత్త మండలాలు అనగా ఈ కడప, కర్నూలు, అనంతపురం కలిపే బళ్ళారి కలిపే దత్త మండలం అంటారు. మరియు నెల్లూరు, చిత్తూరు, గుంటూరు, హైదరాబాద్ సంస్థానం ఈ అన్ని ప్రాంతాలను మద్రాస్ ప్రెసిడెన్సీలో విలీనం చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆంధ్రదేశం నందు బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా విధానం. ఆంధ్రదేశం నందు బ్రిటిష్ వారు 3 రకాల పరిపాలనను కొనసాగించారు. 1 సాధారణ పరిపాలన, 2 న్యాయ పరిపాలన, 3 రెవెన్యూ పరిపాలన. మొదటిగా సాధారణ పరిపాలన. బ్రిటిష్ ఇండియాను పరిపాలనా సౌలభ్యం కోసం ఈ ప్రెసిడెన్సీలను జిల్లాలను తాలూకాలను గ్రామాలను సర్కార్లుగా ఏర్పాటు చేశారు. అయితే ఆ కాలం నాటికి బ్రిటిష్ ఇండియా మొత్తం 3 ప్రెసిడెన్సీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో 1 బెంగాల్ ప్రెసిడెన్సీ అని, 2 మద్రాస్ ప్రెసిడెన్సీ అని, 3 బొంబాయి ప్రెసిడెన్సీగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఆంధ్ర ప్రాంతం నందు 19వ శతాబ్దం ప్రారంభంలో దశలో 6 జిల్లాలు ఉండేవి. ఆ జిల్లాలే గంజాం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణా, గుంటూరు మరియు దత్తమండలంగా ఉండేది. నోట్ చూడండి. ఈ మొత్తం 6 జిల్లాలో అతిపెద్ద జిల్లా దత్తమండలం. ఆ జిల్లా పేరే దత్తమండలం. ఇంత చెప్పాం కదా, కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి ప్రాంతం మొత్తాన్ని దత్తమండలంగా పేర్కొనడం జరుగుతుంది. అయితే ఈ దత్తమండలం యొక్క ప్రధాన కేంద్రం అనంతపురం. గత ఎగ్జామ్లో అడిగారు. ఓకే, పరిపాలన సౌలభ్యం కోసం దత్తమండలంను 4 రెవెన్యూ జోన్లుగా విభజించారు. అవి కడప, ఆదోని, అర్పనహల్లి మరియు ఖమ్మంగా ఏర్పాటు చేశారు. నోట్. బ్రిటిష్ వారు దత్తమండలం యొక్క ఆక్రమణ 1800 సంవత్సరంలో. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. అయితే ఈ మొత్తం 6 జిల్లాలు అతిపెద్ద జిల్లాగా ఉన్న దత్తమండలం అనేది వివిధ జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అవి 1 కడప జిల్లా మరియు బళ్ళారి ఏర్పాటు 1808 కాలంలో, 1858లో కర్నూలు జిల్లా ఏర్పాటు, 1882లో అనంతపురం జిల్లా ఏర్పాటు, అలానే చిత్తూరు జిల్లా 1911లో ఏర్పాటు. ఇవన్నీ కూడా మనకు గత ఎగ్జామ్లో అడిగినవి అన్నీ కూడా. న్యాయ పరిపాలన. సాధారణ పరిపాలన కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు న్యాయ పరిపాలనలో భాగంగా కేంద్ర, రాష్ట్ర, జిల్లా, తాలూకా స్థాయిలో న్యాయస్థానాలు ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర స్థాయిలో సుప్రీంకోర్టు, రాష్ట్ర స్థాయిలో హైకోర్టులు, జిల్లా స్థాయిలో జిల్లా కోర్టులు, తాలూకా స్థాయిలో తాలూకా కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రాష్ట్ర స్థాయిలో గల హైకోర్టులు మొత్తం 3 ఏర్పడ్డాయి. అవి 1 కలకత్తా హైకోర్టు, 2 మద్రాస్ హైకోర్టు, 3 బొంబాయి హైకోర్టు. నోట్ చూడండి. కోర్టులు 2 రకాలు. 1 సివిల్ కోర్టులు, 2 క్రిమినల్ కోర్టులు.
సివిల్ కోర్టును తిరిగి 2 రకాలుగా విభజించారు. వాటిలో సాధారణ సివిల్ కోర్టులు 2, అత్యున్నత సివిల్ కోర్టు. ఈ సాధారణ సివిల్ కోర్టు గల పేరు దివానీ అదాలత్ అని, అత్యున్నత సివిల్ కోర్టు గల పేరు సదర్ దివానీ అదాలత్. ఇక్కడ సదర్ అనే పేరు గుర్తుపెట్టి సరిపోతుంది. క్రిమినల్ కోర్టులను కూడా 2 రకాలుగా చేశారు. వాటిలో సాధారణ క్రిమినల్ కోర్టు అని, అత్యున్నత క్రిమినల్ కోర్టు. సాధారణ క్రిమినల్ కోర్టుని నిజామత్ అదాలత్ అని లేదా ఫౌజ్దార్ అతని, అత్యున్నత క్రిమినల్ కోర్టును సదర్ నిజామత్ అదాలత్ లేదా ఫౌజ్దార్ అదాలత్ సదర్ అని అంటారు. గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ పరిపాలన. భారతదేశంలో నూతన రెవెన్యూ విధానాలను ప్రవేశపెట్టుకో సర్ జాన్ షోర్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ రైత్వారీ పద్ధతి, శాశ్వత శిస్తు పద్ధతి మరియు మహల్వారీ అనే 3 రకాల పద్ధతులను సూచించింది. ఇంపార్టెంట్ మనకి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్గా రైత్వారీ పద్ధతి. ఈ రైత్వారీ పద్ధతిని తమిళనాడు రాష్ట్రంలోని అంటే మద్రాస్ అని ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా కలెక్టర్ అయినటువంటి కెప్టెన్ రీడ్ మరియు సేలం జిల్లాలోని బారామహల్ తాలూకాలోని సబ్ కలెక్టర్ థామస్ మన్రో ఆ కాలనాటికి చెప్పారు. ఆ కాలనాటికి వీరి పద్ధతి ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. 1792 సంవత్సరంలో బారామహల్ తాలూకాలోని కెప్టెన్ రీడ్ థామస్ మన్రోలు రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1792 ప్రదేశం ఎక్కడ? తమిళనాడు రాష్ట్రం, సేలం జిల్లా, మనకు బారామహల్ తాలూకా. బారామహల్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 1792 సంవత్సరం రైత్వారీ పద్ధతి, థామస్ మన్రో, కెప్టెన్ రీడ్. ఓకే, నోట్ చూడండి. భారతదేశంలో తొలిసారిగా రైత్వారీ పద్ధతి ప్రవేశపెట్టిన ప్రాంతం బారామహల్. ఇప్పుడు 1792. రైత్వారీ పద్ధతిని 1802 సంవత్సరంలో దత్తమండలంలో, ఈ దత్తమండలనే సీనియర్ జిల్లా అంటారు, ఇక్కడ ప్రవేశపెట్టిన వారు థామస్ మన్రో. వెరీ వెరీ ఇంపార్టెంట్. గత ఎగ్జామ్లో అడిగారు. నోట్ చూడండి. దత్తమండలం యొక్క ఏర్పాటు 1800 సంవత్సరంలో. అయితే దత్తమండలం కలెక్టర్గా థామస్ మన్రో నియామకమైంది కూడా 1800 సంవత్సరంలోనే. ఇంపార్టెంట్ చెప్పాలి. రైత్వారీ పద్ధతిలో మధ్యవర్తులు ఉండరు. ఇక్కడ ఇంపార్టెంట్ ఇది. రైతులు నేరుగా శిస్తును ఈస్ట్ ఇండియా కంపెనీకి చెల్లించవలసి ఉంటుంది. ఈ విధానంలో ఈ రైత్వారీ విధానంలో 55% శిస్తును వసూలు చేసేవారు. నెక్స్ట్ సెకండ్ వన్, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి. దీన్ని పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అని అంటారు. ఈ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిలో 10 సంవత్సరాల కాలానికి శాశ్వత శిస్తు నిర్ణయించబడుతుంది. ఓకే, ఈ పద్ధతి ద్వారా శిస్తును వసూలు చేయడం కోసం జమీందార్ అనే వ్యక్తిని నియమించారు. జమీందార్ అనే వ్యక్తిని నియమించడం జరిగింది ఈ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిలో. ఈ విధానంలో జమీందార్ వేలంపాట పద్ధతి ద్వారా ఎన్నిక కాబడి సంబంధిత ప్రాంతం నుండి శిస్తును వసూలు చేసేవారు. మరియు ఈ పద్ధతి ద్వారా జమీందారులు ప్రజల నుండి వసూలు చేయబడినటువంటి శిస్తు శాశ్వతంగా నిర్ణయించబడుతుంది. మరియు జమీందార్ ప్రజల నుండి వసూలు చేసిన శిస్తులో 10% తమ వద్ద ఉంచుకొని మిగిలినటువంటి 90% పన్నును ఈస్ట్ ఇండియా కంపెనీకి చెల్లించేవారు. 90%ను ఈస్ట్ ఇండియా కంపెనీ చెల్లిస్తారు ఈ జమీందార్. ఈ విధానం ద్వారా భూములను 2 రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ద్వారా. అయితే బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న భూములను హవేలీ భూములు అంటారు. మరియు జమీందారుల యొక్క ఆధీనంలో ఉన్న భూములను జమీందారీ భూములని అంటారు. బ్రిటిష్ వారి ఆధీనంలో భూములను హవేలీ భూములని, జమీందారుల యొక్క ఆధీనంలో భూములను జమీందారీ భూములని అంటారు. ఈ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని 1793లో కార్న్వాలిస్ ప్రవేశపెట్టారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. గత ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. ఈ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని 1802లో ఉత్తర సర్కార్ల యందు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. అయితే ఆంధ్రదేశంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని 1802లో కృష్ణా గోదావరి డెల్టా భూములలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ జమీందారీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెల్లించి శిస్తునే ఫేష్కుష్ లేదా ఫేష్కష్ అంటారు. జమీందార్ ఈస్ట్ ఇండియా కంపెనీ చెల్లించే శిస్తును ఫేష్కుష్ లేదా ఫేష్కష్ అని అంటారు. ఈ పద్ధతి ద్వారా ప్రజల నుండి వసూలు చేసే శిస్తు శాశ్వతంగా నిర్ణయించబడినప్పటికీ జమీందారులు మాత్రం ప్రజల నుండి 2 నుండి 3 రెట్లు ఎక్కువ శిస్తును వసూలు చేసేవారు ఈ శిస్తు విధానంలో. జమీందారులు ఈస్ట్ ఇండియా కంపెనీకి సకాలను శిస్తు చెల్లించని ఎడల సూర్యాస్తమయ చట్టాలను ఉపయోగించి జమీందారులను తొలగించి అతని స్థానంలో మరొక వ్యక్తిని జమీందారుగా నియమించడం జరుగుతుంది. ఇక్కడ నోట్ చూడండి. ఈ సూర్యాస్తమయ చట్టాలనే సన్సెట్ లాస్ అని కూడా అంటారు. జమీందారులు తగిన సకాలంలో
ఈస్ట్ ఇండియా కంపెనీకి చెల్లించనేలా వారిని తొలగించి వారి స్థలంలో మరొక జమీందారులు నియమిస్తారు ఈ సూర్యాస్తమయ చట్టాల ద్వారా ఉపయోగించి. మరొక విధానం మహల్వారీ విధానం. అనేక గ్రామాల యొక్క సముదాయాన్ని మహల్ అంటారు. 1833 సంవత్సరంలో కల్నల్ భట్, విలియం బెంటిక్లు మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, అలహాబాద్ నందు దేశంలో మొదటిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఆంధ్రదేశం నందు మహల్వారీ పద్ధతిని అమలు చేసిన ప్రాంతం ఫస్ట్గా నెల్లూరు, తర్వాత చిత్తూరుగా మనం చెప్పవచ్చు. ఇంపార్టెంట్ మనకి ఆంధ్రదేశంపై బ్రిటిష్ యొక్క పరిపాలనా ప్రభావం. ఆంధ్రదేశంపై ఈ బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా ప్రభావం. వీరి యొక్క పరిపాలన ప్రభావంతో వ్యవసాయ రంగంపై ప్రభావం చూపించింది బ్రిటిష్ వారు. ఆంధ్రదేశ పరిపాలన ప్రభావం వల్ల చేనేత పరిశ్రమలపై ప్రభావం చూపించింది. అలానే సమాజంలో కొన్ని ముఖ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పాశ్చాత్య విద్య ప్రారంభమైంది. అలానే విద్యా సంస్థల యొక్క ఏర్పాటు జరిగింది. రాజకీయ సంస్థల ఏర్పాటు జరిగింది. రైల్వేలు ప్రవేశపెట్టబడ్డాయి. మరి కొన్ని రకాల ముఖ్యమైన చట్టాల రూపకల్పన చేయడం జరిగింది. మొదటిగా వ్యవసాయం లేదా వ్యవసాయ రంగమైన ప్రభావం. బ్రిటిష్ వారు భారతీయ వ్యవసాయ రంగంను తమ పరిశ్రమలకు కావాల్సిన ముడిసరుకు సరఫరా చేసే రంగంగా మార్చారు. బ్రిటిష్ వారు నీలిమంది పంటను ప్రోత్సహిస్తూ తీన్ కతియా అనే పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ తీన్ కతియా పద్ధతి ప్రకారం ప్రతి రైతు తమ వద్ద ఉన్న మొత్తం భూమిలో 3/20 వంతు లేదా 15% భూభాగం తప్పనిసరిగా ఈ నీలిమందును అనగా ఇండిగోను పండించవలసి ఉంటుంది. ఇలా పండించినటువంటి నీలిమందును ముఫాజిల్ అనే మార్కెట్ నందు బ్రిటిష్ వారు నిర్ణయించిన ధరకే అమ్మవలసి ఉంటుంది. చూడండి ఇక్కడ ఎంత అన్యాయం. అయితే ఈ పంటను పండించడం వల్ల రైతులకు సరైన గిట్టుబాటు ధర అనేది లభించేది కాదు. ఇలా నీలిమందు పంటను ఎక్కువగా పండించడం వలన వారి యొక్క రైతుల యొక్క భూసారాన్ని కోల్పోయి ఆహారం తగ్గడం వల్ల ఆకలి చావులు అనేవి సంభవించాయి. అయితే 1833 సంవత్సరంలో వెరీ ఇంపార్టెంట్ ఇయర్, గత ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా అడిగున్నారు కాబట్టి చెక్ చేసుకోండి. గుంటూరు నందు అతిపెద్ద కరువు సంభవించింది. ఈ కరువు వలన ఆంధ్రదేశంలోని మొత్తం జనాభాలో 40% జనాభా మరణించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఈ 1833 ఇయర్. ఓకే. అయితే ఈ కరువు గురించి గాజుల లక్ష్మీ నరసు శెట్టి ఇతను ప్రచురించిన పత్రికే వారపత్రికే క్రిసెంట్. ఈ గాజుల లక్ష్మీ నరసు ప్రచురించిన వారపత్రికే క్రిసెంట్ అనే పత్రిక నందు ఈ గుంటూరు కరువు గురించి పేర్కొన్నాడు. ఇంపార్టెంట్ ఇది. ఓకే, నోట్ చూడండి. ఈ గుంటూరు కరువునే డొక్కల కరువు అని పిలుస్తారు. వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో మొట్టమొదటి వారపత్రిక క్రిసెంట్ అని చెప్పవచ్చు. ఓకే, ఈ డొక్కల కరువు చూడండి, ఇది గుంటూరు ప్రాంతంలో 1833లో సంభవించింది. మనకు ఈ మధ్యకాలంలో కనిపించట్లేదండి. ఒక ఎర్రటి మట్టి ఉంటుంది మనకు గవర్నమెంట్ స్కూళ్ళలో కొన్ని చెట్లు స్టూడెంట్స్కి వేయించి ప్రొవైడ్ చేస్తారు. ఆ చెట్లు ఇక్కడ ఎర్ర మట్టితో నింపిస్తారు కదా. ఇక్కడ అటువంటి మట్టిలో పెరుగు లేదా మజ్జిగ వేసుకొని తినడం జరిగింది ఈ కరువు కాలంలో. గుంటూరు లేదా ఆంధ్రదేశం మొత్తంలో సంభవించింది. ఇక్కడ ఎక్కువ ఈ గుంటూరు ప్రభావం తీవ్రంగా కరువు అయింది, ఇబ్బంది పడింది. దాంతోనే ఈ 40% జనాభా మరణించడం జరిగింది. ఈ మట్టిలో మనకు ఆహారం లేదా తినడానికి తిండి లేక ఈ మట్టిలో పెరుగు లేదా మజ్జిగ వేసుకొని ఈ మట్టిని అన్నంగా తినడం జరిగింది. దాంతో చాలామంది కూడా మరణం జరిగింది. అంత తీవ్రమైన కరువుగా ఈ డొక్కల కరువును చెప్పవచ్చు. చాలా ఎగ్జామ్లు అడుగున్నారండి. తిండి లేక వారి యొక్క రైతుల మీద జనాభా యొక్క మనం అంటాం కదా, డొక్కలు బయటకు వచ్చాయని, రిబ్స్ ప్రక్కటెముకలు అలా బయటకు వచ్చాయి. దాంతో డొక్కల కరువు అని పేరు పెట్టడం జరిగింది. డొక్కల కరువు చాలా విపరీతమైన కరువు అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చేనేత పరిశ్రమ. అయితే ఈ చేనేత పరిశ్రమ ప్రభావం కూడా ఉంది. బ్రిటిష్ వారు ఆంధ్రదేశానికి రాకముందు ఆంధ్రదేశం కొన్ని ప్రసిద్ధి గల ప్రాంతాలు కలవు. కొన్ని ప్రాంతాలు ప్రసిద్ధమైనవి. ఉదాహరణకు తివాచీలకు ప్రసిద్ధి అంటే ఏలూరు తివాచీలకు ప్రసిద్ధి, నెల్లూరు చేతి రుమాలకు ప్రసిద్ధి, గత క్లాస్లో చెప్పాను కూడా. కొల్లూరు, పల్నాడు, గోల్కొండ వజ్ర పరిశ్రమకు ప్రసిద్ధి, కర్నూలు కంబ లేదా రత్న కంబలకు ప్రసిద్ధి, నర్సాపురం సన్నని వస్త్ర లేదా మస్లిన్ వస్త్రాలకు ప్రసిద్ధి, వినుకొండ లోహ పరిశ్రమకు ప్రసిద్ధి, దుర్గి అలంకరణ తయారీ వస్తువుల తయారీ పరిశ్రమకు ప్రసిద్ధి, మచిలీపట్నం అద్దకపు మరియు కలంకారీ పరిశ్రమ ప్రసిద్ధి, పెద్దాపురము, ధర్మవరము, బళ్ళారి పట్టు పరిశ్రమ లేదా సిల్కు పరిశ్రమ ప్రసిద్ధి,
ఆదోని మరియు బళ్ళారి రంగు దుస్తులకు ప్రసిద్ధి. ఇంజారం అద్దకు వస్త్రాలకు ప్రధాన కేంద్రం. పుల్లేటిగురు నేత పరిశ్రమకు ప్రసిద్ధి. తుని దోవతి అనగా పంచలకు ప్రసిద్ధి ప్రాంతాలని. అయితే బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ఈ స్వేచ్ఛ వాణిజ్య ప్రభావం వలన భారతీయ చేనేత పరిశ్రమ తీవ్ర ప్రభావానికి గురైనది. బ్రిటన్ నందు పారిశ్రామిక విప్లవం జరగడం వల్ల అక్కడ తయారైన వస్తువులను భారతదేశ మార్కెట్ నందు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కారణంతో తత్ఫలితంగా భారతీయ చేనేతకారులు తయారు చేసిన వస్తువులకు డిమాండ్ కూడా బాగా తగ్గింది. దీంతో చేనేతకారులు తమ వృత్తులను వదిలిపెట్టి బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన పరిశ్రమలందు రోజువారీ యొక్క కూలీలుగా మారడం జరిగింది. నెక్స్ట్ పాశ్చాత్య విద్య. పాశ్చాత్య విద్య అంటేనే ఇంగ్లీష్. పాశ్చాత్య విద్యను భారతదేశం తొలిసారిగా పరిచయం చేసిన వారు క్రైస్తవ మిషనరీలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రదేశంలోని నేటి కడప జిల్లాలోని జమ్మలమడుగు ప్రధాన కేంద్రంగా 1805లో లండన్ మిషన్ సొసైటీ ఏర్పడింది. ఆంధ్రదేశంలోని కడప జిల్లాలోని జమ్మలమడుగు ప్రధాన కేంద్రంగా 1805లో లండన్ మిషన్ సొసైటీ ఏర్పడింది. వెరీ ఇంపార్టెంట్. నోట్ చూడండి, ఈ లండన్ మిషన్ సొసైటీ ద్వారానే ఆంధ్రదేశంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ 1813 చార్టర్ చట్టం ద్వారా ఈ చట్టాల గురించి చెప్పండి. ఆల్రెడీ మనం ఇండియన్ పాలన చదివినాం కాబట్టి మీకు అవగాహన ఉంటుందని నేను అనుకుంటున్నాను. 1813 చార్టర్ చట్టం ద్వారా ప్రాథమిక విద్య కొరకు ₹1,00,000 ఖర్చు పెట్టాలని ప్రతిపాదన చేసింది. ₹1,00,000 ఖర్చు పెట్టాలని 1813 చార్టర్ చట్టం ప్రతిపాదన చేసింది. దీన్ని 1833 చార్టర్ చట్టం ద్వారా ప్రాథమిక విద్య కొరకు ₹1,00,000 గ్రాంట్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ 1833 చార్టర్ చట్టం ద్వారా ఈ ₹1,00,000 గ్రాంట్ను ఖర్చు చేయడం కోసం 2 వర్గాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో ఒకటి ఆంగ్లో శిష్యులని, 2 ఓరియంటల్స్ అని 2 వర్గాలు. ఈ పాశ్చాత్య విద్యా విధాన్ని అభివృద్ధి చేయడం కోసం ఖర్చు చేయాలని భావించేవారు ఆంగ్లో శిష్యులు కాగా, ప్రాచీన భాషను అనగా సంస్కృత భాషను అభివృద్ధి చేయడం కోసం ఖర్చు చేయాలని భావించిన వారు ఓరియంటల్స్ అనగా ఆంగ్లో శిష్యులు, ఇంగ్లీష్ అనగా ఆంగ్లమని, ఓరియంటల్స్ అనగా సాంస్క్రిట్ లేదా సంస్కృతంగా చెప్పవచ్చు. అయితే ఆంగ్లో శిష్యుల నాయకుడు లార్డ్ మెకాలే భారతదేశం నందు ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టమని విలియం బెంటింగ్కు సూచించడం జరిగింది. 1835లో భారతదేశంలో ఆంగ్ల విద్యను విలియం బెంటింగ్ ప్రవేశపెట్టడం జరిగింది. బ్రిటిష్ వారు ఈ ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్నత విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. నెక్స్ట్ విద్యా సంస్థలు. 1843 సంవత్సరంలో మచిలీపట్నం లేదా బందర్ నందు చర్చ్ మిషన్ సొసైటీ ఆంధ్రదేశంలో మొట్టమొదటి పాఠశాల అయిన నోబెల్ పాఠశాలను స్థాపించింది. అయితే 1860 సంవత్సరంలో విశాఖపట్నంలో జమీందారీ పాఠశాల స్థాపించబడింది. అలానే 1878 సంవత్సరంలో విక్లర్ జమీందారీ పాఠశాల ప్రిన్సిపాల్గా ఉన్న సమయంలో ఈ జమీందారీ పాఠశాల అనేది హిందూ కళాశాలగా మారింది. ఇంపార్టెంట్ అది. 1860లో విశాఖపట్నంలో జమీందారీ పాఠశాల ఏర్పడింది. అయితే ఈ 1875 సంవత్సరాల్లో ఈ పాఠశాల ప్రిన్సిపాల్గా ఉన్నవారు విక్లర్. ఇతని కాలంలో ఈ జమీందారీ పాఠశాల అనేది హిందూ కళాశాలగా మార్పు చెందింది. ఈ సమయంలో ఉత్తర కోస్తా జమీందారు ఉన్నటువంటి అంకితపు వెంకట నరసింగరావు హిందూ కళాశాలకు తన భార్య జ్ఞాపకార్థంగా 11 ఎకరాల భూమిని మరియు ₹9 లక్షల ధరని విరాళంగా ఇవ్వడం జరిగింది. కావున ఈ హిందూ కళాశాలకు ఏవిఎన్ కళాశాల అనే పేరు రావడం జరిగింది. ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ ఏవిఎన్ కళాశాలందు విద్యను అభ్యసించిన వారిలో ప్రముఖులు బిఎన్ శర్మ, అల్లూరి సీతారామరాజు, తెన్నేటి విశ్వనాథం, ఎస్వి రంగారావు, సివి రామన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1905 సంవత్సరంలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమం ప్రారంభమైంది. అయితే 1907 సంవత్సరంలో వందే మాతర ఉద్యమంలో భాగంగా బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశాన్ని పర్యటించారు. చాలాసార్లు అడిగారండి ఈ క్వశ్చన్. వందే మాతర ఉద్యమంలో భాగంగా ఆంధ్రదేశాన్ని పర్యటించిన వారు ఎవరు అని అడిగారు. బిపిన్ చంద్రపాల్. ఇయర్ కూడా అడిగారు. ఇప్పుడు 1907. ఇంపార్టెంట్. 1907 సంవత్సరంలో బిపిన్ చంద్రపాల్ మచిలీపట్నం నందు బందర్ నేషనల్ కళాశాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఓకే. 1910 సంవత్సరంలో బందర్ నేషనల్ కళాశాల నిర్మాణం కూడా పూర్తి అయినది. బందర్ నేషనల్ కళాశాలకు ఒక మొట్టమొదటి ప్రిన్సిపాల్ కొంపెల్ల హనుమంతరావు. ఇంపార్టెంట్ చెప్పవచ్చు. నెక్స్ట్ రాజకీయ సంస్థలు.
1852 సంవత్సరంలో గాజుల లక్ష్మీనరసింహ శెట్టి మద్రాస్ నందు మద్రాస్ నేటివ్ అసోసియేషన్ను ఆంధ్రదేశంలోని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్థాపించాడు. ఈ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ని ఎవరు స్థాపించారు? గాజుల లక్ష్మీనరసింహ శెట్టి. ఇప్పుడు 1852. గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. నోట్ చూడండి. ఆంధ్రదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాజకీయ సంస్థ మద్రాస్ నేటివ్ అసోసియేషన్. దీన్ని చన్నపట్నం సంఘం అని కూడా అంటారు. ఈ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ మద్రాస్ ప్రెసిడెన్సీ నందు ఏర్పాటు చేసిన రాజకీయ సంస్థగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రైల్వేలు ఇంపార్టెంట్. ఆంధ్రదేశంలో మొట్టమొదటి రైల్వే లైను 1862 సంవత్సరంలో, ఇయర్ ఇంపార్టెంట్, పుత్తూరు టు రేణిగుంట మధ్య వేయబడింది. దీనినే 1864 సంవత్సరంలో రేణిగుంట నుండి గుత్తి వరకు విస్తరించారు ఈ రైల్వే లైను. చాలాసార్లు అడిగారండి, ఇయర్ అడిగారు, ఏ మధ్య ప్రాంతాల మధ్య. నెక్స్ట్ పరిపాలనా చట్టాలు. 1829లో విలియం బెంటింగ్ సతీ సహగమన నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టారు. 1843 సంవత్సరంలో లార్డ్ ఎలిన్బరో బానిసత్వ నిషేధ చట్టాన్ని చేశారు. అలానే 1840 సంవత్సరంలో లార్డ్ హార్డింజ్ అనగా మొదటి హార్డింజ్ నరబలి నిషేధ చట్టాన్ని చేయడం జరిగింది. అలానే 1850 సంవత్సరంలో లార్డ్ డల్హౌసీ కుల వివాహ చట్టాన్ని చేశారు. డల్హౌసీ 1850 సంవత్సరంలోనే వితంతు పునర్వివాహ చట్టాన్ని చేశారు. చాలాసార్లు అడిగారండి ఈ సతీ సహగమన నిషేధ చట్టాన్ని, వితంతు పునర్వివాహ చాలా ఎగ్జామ్ కూడా అడిగారు. 1872 సంవత్సరంలో లార్డ్ నార్త్ బుర్క్ బాల్య వివాహాన్ని చట్టం చేయడం జరిగింది. అలానే లార్డ్ ఇర్విన్ 1929లో శారదా చట్టాన్ని కూడా చేయడం జరిగింది. శారదా చట్టం కూడా ఇంపార్టెంట్. ఇవి చట్టాలు మొత్తం ఇంపార్టెంట్ ఉన్నాయి. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ అధికారులు, వారిలో ఒకరు థామస్ మన్రో. ఇంపార్టెంట్. 1740 సంవత్సరంలో బ్రిటన్ దేశంలోని గ్లాస్గో పట్టణం నందు జన్మించారు ఈ థామస్ మన్రో. 1782లో ఇతను భారతదేశానికి ఒక సైనిక అధికారిగా నియమించబడి పౌర సివిల్ అధికారిగా తన విధులను నిర్వర్తించడం జరిగింది. ఇతను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేక గంగాలాన్ని దానంగా ఇచ్చారు. దానికి మన్రో గంగాలం అని అంటారు. నేటికి వాడుకలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఇతను దత్తమండలంలోని అనేక దేవాలయాలకు మరమ్మతులు చేయించారు. అలానే కడప జిల్లాలోని పెద్దచ్చపల్లి లేదా పెద్ద చప్పలి అని కూడా అంటారు అందుగల అగతీశ్వర ఆలయానికి జీర్ణోద్ధరణ చేయించారు. మరియు కడప జిల్లాలోని జమ్మలమడులోని రామేశ్వర ఆలయానికి కూడా జీర్ణోద్ధరణ చేయించడం జరిగింది. 1792 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలోని బారామహల్ తాలూకాకి సబ్ కలెక్టర్గా పనిచేస్తూ కెప్టెన్ రీడ్ యొక్క సహకారంతో రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1800 సంవత్సరంలో బ్రిటిష్ వారు దత్తమండలాలను ఆక్రమించడంతో దత్తమండలాలకు తొలి ప్రధాన కలెక్టర్గా నియమించబడ్డవారు సర్ థామస్ మన్రో. గత ఎగ్జామ్లో అడిగారు. చెప్పాం కదా, దత్తమండలనగా కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి ప్రాంతాలు గుర్తుపెట్టుకోవాలి. 1802 సంవత్సరంలో థామస్ మన్రో దత్తమండలాలందు రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇక్కడ అడిగారు. ఏపీ హిస్టరీలో భాగంగా మనకు ఇది ఇంపార్టెంట్ కూడా. ఎప్పుడు అని 1807 సంవత్సరంలో మన్రో పదవి నుంచి తిరిగి బ్రిటన్కి వెళ్ళడం జరిగింది. 1814 సంవత్సరంలో థామస్ మన్రో తిరిగి భారతదేశానికి వచ్చి జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేటివ్ బాడీకి అధ్యక్షునిగా నియమించబడ్డారు. అలానే 1817 సంవత్సరంలో థామస్ మన్రో మార్క్వెస్ట్ ఆఫ్ హేస్టింగ్స్తో కలిసి పిండారీలను అణిచివేయడం కూడా జరిగింది. 1820 సంవత్సరంలో మద్రాస్ ప్రెసిడెన్సీకి గవర్నర్గా నియమించబడ్డారు. మరియు మన్రో మద్రాస్ ప్రెసిడెన్సీకి గవర్నర్గా పనిచేస్తున్న సమయంలో దత్తమండలందు పర్యటించి ప్రజల సమస్యలను పరిష్కరించేవారు. 1827 సంవత్సరంలో కర్నూలు జిల్లాలోని పత్తికొండ నందు కలరా వ్యాధితో మరణించారు. గత ఎగ్జామ్లో ఏ ప్రాంతం అని చెప్పారు? కర్నూలు జిల్లాలోని పత్తికొండ వ్యాధి. ఇప్పుడు 1827. ఎవరు? థామస్ మన్రో. థామస్ మన్రో యొక్క బిరుదు మాండవ ఋషి. ఇతని యొక్క విగ్రహం మద్రాసు నందు కలదు. నెక్స్ట్ సర్ ఆర్థర్ కాటన్ గారు. సర్ ఆర్థర్ కాటన్ ఇతను విశాఖపట్నం నందు గల నీటిపారుదల శాఖలో చీఫ్ ఇంజనీర్గా పనిచేయడం జరిగింది. సర్ ఆర్థర్ కాటన్ 1847 సంవత్సరంలో మద్రాసు ప్రభుత్వం యొక్క అనుమతితో తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి వద్ద గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణాన్ని ప్రారంభించిన వారి సర్ ఆర్థర్ కాటన్. దీని యొక్క నిర్మాణం 1847 to 1852. గత ఎగ్జామ్లో కూడా అడిగారు. ఎప్పుడు మొదలుపెట్టారు? ఇంపార్టెంట్. ఇక్కడ 1852 సంవత్సరం నాటికి ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం అనేది పూర్తి అయినది. ఈ ఆనకట్ట నిర్మాణ ఖర్చు 1.5 లక్షల పౌండ్ల ధనాన్ని ఖర్చు చేయడం జరిగింది. ఈ ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో విశేష కృషి జరిపిన వారు వీణం వీరన్న. ఇందుకు గాను
బ్రిటిష్ ప్రభుత్వం వీరం వీరన్నకు రావు బహదూర్ అనే బిరుదును ప్రదానం చేసింది లేదా ఇచ్చినది. 1852లో విజయవానందుల కృష్ణానదిపై ఆనకట్ట నిర్మాణానికి రూపకల్పన చేసిన వారు కూడా సర్ ఆర్థర్ కాటన్. దీని యొక్క నిర్మాణం పూర్తి 1855. అయితే ఈ విజయవాడ వద్ద కృష్ణానదిపై ఆనకట్ట నిర్మాణానికి సహకరించినవారు కెప్టెన్ ఓర్. సర్ ఆర్థర్ కాటన్ యొక్క బిరుదులు అపర భగీరథుని మరియు కాటన్ దొర అని బిరుదులు కలవు. నోట్ చూడండి, 1861లో సర్ ఆర్థర్ కాటన్కు సర్ అనే బిరుదును ఇచ్చింది ప్రభుత్వం. గుర్తుపెట్టుకో. నెక్స్ట్ సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్. ఈయన కడప జిల్లా కలెక్టర్గా పనిచేశారు. అడిగారు గత ఎగ్జామ్లో, ఏ జిల్లా కలెక్టర్ అంటే కడప జిల్లా. గుర్తుపెట్టుకోవాలి. ఇతను తొలి తెలుగు నిఘంటు లేదా డిక్షనరీ బ్రౌన్యం అనే పేరుతో రూపొందించారు. నోట్ చూడండి, సిపి బ్రౌన్ తొలి తెలుగు నిఘంటును 1887లో ప్రచారంలోకి తెచ్చాడు. వేమన పద్యాలను భద్రపరిచిన వారే ఈ సిపి బ్రౌన్. ఇంపార్టెంట్ అండి, గత ఎగ్జామ్ అడిగారు. ఈ వేమన పద్యాలపై పరిశోధన చేసిన వారైతే సి రామలింగారెడ్డి, కట్టమంచి రామలింగారెడ్డి. భద్రపరిచిన వారు సిపి బ్రౌన్, పరిశోధన చేసిన వారు రామలింగారెడ్డి, కట్టమంచి రామలింగారెడ్డి. గుర్తుపెట్టుకోవాలి. సిపి బ్రౌన్కి తెలుగు నేర్పిన వారు కోదండ రామపంతులు. ఈయన సిపి బ్రౌన్ తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా పేర్కొన్న, గత ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా పేర్కొన్న వారు ఎవరు? సిపి బ్రౌన్. ఇక్కడ నోట్ చూడండి, తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా పేర్కొన్న మొదటిగా నికోలో కాంటి, విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన వ్యక్తి. ఇతని గురించి మనం క్లారిటీగా చూద్దాం. ఓకే, మొదటగా పేర్కొన్న వారు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పి తెలుగును నికోలో కాంటి, సిపి బ్రౌన్ కూడా అన్నారు, వ్యాఖ్యానించారు. అయితే ఈయన తెలుగు భాష చేసిన సేవల గుర్తుగా సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీని కడపలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ కల్నల్ మెకంజీ, ఈయన ఒక సర్వేయర్. ఈయన స్థానిక చరిత్రను వెలికితీసి వాటి కైఫియత్తులు అనే పేరుతో వెలుగులోకి తేవడం జరిగింది. 1797 సంవత్సరంలో అమరావతి స్తూపాన్ని కనుగొన్నారు. ఇంపార్టెంట్ మనకు ఎవరు? కల్నల్ మెకంజీ అంటారు. ఎప్పుడు? ఇయర్ 1797. మరియు స్థానిక చరిత్ర పితామహుడుగా కల్నల్ మెకంజీకి బిరుదు కలదు. స్థానిక చరిత్రను ఇతనికి వెలుగు తీయడంలో ఇతనికి సహకరించిన వారు కావలి సోదరులు అంటారు. వారి పేరు కావలి బొర్రయ్య అని, కావలి వెంకట్రామని, కావలి లక్ష్మయ్యగా మనం చెప్పవచ్చు. బెంజమిన్ షుల్జ్, ఇంపార్టెంట్, గత ఎగ్జామ్లో అడిగారు. ఈయన తెలుగు భాషపై ఎక్కువ మక్కువ కలవాడు. 1846లో జర్మనీలోని హోలే నందు బైబిల్ తెలుగులోకి ముద్రించబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంగ్ల భాష నుండి తెలుగులోకి అనువదించబడిన తొలి గ్రంథమే ఈ బైబిల్. ఇంపార్టెంట్ అండి. బెంజమిన్ షుల్జ్ గత ఎగ్జామ్లో చాలా అడిగారు. ఈ క్లాస్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ మనకు 1857 1857 తిరుగుబాటు ప్రభావం లేదా తిరుగుబాటు ఆంధ్రదేశంలో, దానికి జరిగిన కొన్ని ముఖ్య తిరుగుబాటుతో మనం క్లాస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్ అయితే ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో ముఖ్య విషయం అండి, చెప్పాను కదా మన పీడిఎఫ్స్ అయితే క్లాస్తో పాటు కొంచెం టైం పడుతుందండి. నేను ఎప్పటికి కంప్లీట్ చేస్తానని చెప్పి చెప్పను, కొంచెం హెల్త్ ఇష్యూస్తో తప్పనిసరిగా ఈరోజు క్లాస్ చేయడం జరిగింది. వాస్తవంగా నిన్నే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. టోటల్ మనకు 201 రూపీస్కి ఈ పీడిఎఫ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. పూర్వ చారిత్రక యుగం నుంచి ప్రాచీన పల్లవులు ప్లస్ దాంతోపాటుగా మోడర్న్ హేపిస్లో ఐరోపా రాక మరియు బ్రిటిష్ వారి యొక్క పరిపాలన విధానం అందులో మొత్తం కలిపి మనకు 201 రూపీస్కి. కేవలం ఈ టాపిక్ కావాలంటే కనుక 22 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేస్తాను. ఐరోపా రాక టాపిక్ కావాలి మీకు 19 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరికైనా పీడిఎఫ్ కావాలనికైనా వాట్సాప్ నెంబర్ 6300498822లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, కీప్ వాచింగ్. హ్యాపీ స్మైల్. బై. నెక్స్ట్ మన క్లాస్లో కలుద్దాం.